నమస్తే అందరికీ. నేను భారతి. వెల్కమ్ టు టిల్లుస్ వరల్డ్. ఈరోజు వెయిట్ లాస్ టిప్ అయితే చెప్పాలనుకుంటున్నాను మీతో. చాలా సింపుల్‌గా ఉంటుంది. నచ్చితేనే ఫాలో అవ్వండి. నేను ఇక్కడ ఎవ్వరికీ కూడా ఫోర్స్ చేయను. ఎందుకంటే అందరి బాడీ టైప్ ఒకటే కాదు. బట్ మీకున్నంత ఎక్స్‌పీరియన్స్ కూడా నాకు లేకపోవచ్చు. కానీ నేను కూడా అందరిలాగానే డెలివరీ తర్వాత వెయిట్ గెయిన్ అయ్యాననమాట. కానీ నా వెయిట్ గెయిన్ అయినా కూడా నా వెయిట్‌ని నేను ఎలా కంట్రోల్‌లో పెట్టుకున్నానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత నేను మీకు చెప్తున్నాను. మీరు నచ్చితేనే ఫాలో అవ్వండి. లేకపోతే ఎవ్వరు కూడా ఇబ్బంది పడొద్దు. అందరూ డెలివరీ అవ్వగానే చాలా లావు అయిపోతారు. బట్ నేను మాత్రం కంప్లీట్‌లీ రివర్స్. 1, 2 ఇయర్స్ వరకి సన్నగానే ఉన్నా నేను. ఆ తర్వాత థర్డ్ ఇయర్ నుండి కొంచెం కొంచెంగా లావు అవ్వడం స్టార్ట్ అయినా. నాకు అప్పుడు అనిపించింది నేను కూడా వెయిట్ గెయిన్ అవుతున్నా అని చెప్పి. డెలివరీ అయిన 1, 2 ఇయర్స్ వరకి నేను అన్నం తినేసరికి నాకు ఈజీగా 1, 2 అయ్యేది. పనంతా చేసుకొని తినే వరకు. మార్నింగ్ టిఫిన్ కూడా తినేదాన్ని కాదు. ఇప్పుడు డెలివరీ స్టోరీ ఎందుకులేండి, వీడియో అయితే లెంత్ అయిపోతది. ఇప్పుడు మెయిన్ మ్యాటర్‌లోకి అయితే వద్దాము. కొందరు డైటింగ్ అనగానే ఫుడ్ మానేస్తారు కదా! అట్లా చేస్తే నీరసం గురించి పక్కన పెడితే ఫస్ట్ గ్యాస్ ఫామ్ అవుతది మనకి. నేను కూడా ఇంకా సన్నగావాలని చెప్పి అన్నం మానేసిన రోజులు చాలా ఉన్నాయి. నాకైతే గ్యాస్ ఫామ్ అయిందనమాట. ఇది నా రియల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. ఎవరు కూడా ఫుడ్ మానేయొద్దు. కొంచెం కొంచెంగా మానేయడానికి ట్రై చేయండి. మన బాడీ అలవాటు పడే వరకి మనం అన్నం తింటూనే తక్కువ చేసుకుంటూ రావాలనమాట. ఒకేసారి కూడా మనం ఫుడ్ మానేయొద్దు. అట్లా మానేస్తే గ్యాస్ ఫామ్ అవుతది. మనం డైటింగ్ చేయాలనుకుంటున్నప్పుడు ప్లేట్ సైజ్ తగ్గించాలి ఫస్ట్. మనం ప్లేట్ సైజ్ తగ్గించినాం అనుకోండి, క్వాంటిటీ కూడా తగ్గుతుంది కదా రైస్ పెట్టుకోవడానికి. సో అందుకు చెప్తున్నా చిన్న ప్లేట్ తీసుకోవాలని చెప్పి. అండ్ కూర కూడా ఏదైనా సరే మనం అన్నం తింటున్నప్పుడు అన్నం ఎంత పెట్టుకుంటామో దానికి తగ్గట్టుగానే కూర వేసుకోవాలి. ఈ కూర ఎక్కువ తినడం వల్ల విటమిన్స్ అన్నీ కూడా బాడీకి మంచిగా పడతాయి. అండ్ ఈ విషయం అందరికీ తెలుసు. కానీ కూర ఎక్కువ తినడం వల్ల మోషన్ ఫ్రీ ఉంటుంది. మోషన్ ఫ్రీ ఉండడం వల్ల మనం ఎంత లావున్నా సరే బాడీ అయితే చాలా ఫ్రీ ఉంటదనమాట. అందుకు చెప్తున్నా కూర ఎక్కువ తినాలని చెప్పి. డైటింగ్ చేసేటప్పుడు మనం టేస్ట్ గురించి కంప్లీట్‌గా మర్చిపోవాలి. దానికి ఆల్టర్‌నేటివ్‌గా లెమన్ గానీ, ఇంకా ఆనియన్ ఈ 2 కూడా యాడ్ చేసుకోవాలి. ఈ 2 యాడ్ చేసుకొని తినడం వల్ల ఏ మసాలా ఫుడ్ కూడా పనికిరాదు. 100% అంత టేస్టీగా ఉంటది. ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఎవ్వరు కూడా ఫాలో అవ్వరు. ఎంతసేపు టేస్ట్ కోసం మాత్రమే చూసుకుంటారు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ప్రతి బాడీ కూడా డీహైడ్రేట్ అవుతది. దీనివల్ల వాటర్ ఎక్కువ తాగుతాం కదా మనం. ఈ సీజన్‌నే మనం ప్లెస్‌గా తీసుకోవాలి డైటింగ్ చేయడానికి. సమ్మర్ టైమ్ అయితే బెస్ట్ టైమ్ అయితే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ప్రతి బాడీ కూడా డీహైడ్రేట్ అవుతది. దీనివల్ల వాటర్ ఎక్కువ తాగుతాం కదా మనం. ఈ సీజన్‌నే మనం ప్లస్‌గా తీసుకోవాలి డైటింగ్ చేయడానికి. సమ్మర్ టైం వెరీ బెస్ట్ అండి మనం డైట్ చేయడానికి. వాటర్ ఎక్కువ తాగుతాం కాబట్టి ఫుడ్ ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. నైట్ టైంలో ఫుడ్ అవాయిడ్ చేసి వాటర్ మెలన్, పపాయ, మస్క్ మెలన్ తినడానికి ట్రై చేయండి. ఏం తిన్నా కూడా 7 లోపే తినడానికి ట్రై చేయండి. డెఫినెట్‌గా వెయిట్ లాస్ అవుతారు. ఇలాంటి టిప్స్ కోసం ఛానల్‌ని ఫాలో చేసి ఎంకరేజ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్. బాయ్.